ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న సాయికృష్ణ కేసు ఇప్పుడు నిజంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అతిపెద్ద న్యూస్గా మారిపోయింది. అసలు ఈ మిస్సింగ్ కేస్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అనడంలో ఏ రకమైన సందేహం లేదు. ఒక కాపు యువకుడు అదృశ్యం కావడం, పోలీసులపై లాకప్ డెత్ ఆరోపణలు రావడం, రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, కులాలు, కోర్టు జోక్యం చేసుకోవటం, అసలు ఈ కేసులో నిజమేమిటి, ప్రభుత్వం ఎందుకు సీరియస్గా స్పందించింది, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా లైక్ చేసి 10 మందికి షేర్ అయ్యే విధంగా చేయండి. ఇక మనం కేసు నేపథ్యం ఒకసారి చూసుకుంటే, విజయవాడ నగరానికి చెందినటువంటి సాయి కృష్ణ అనేటువంటి యువకుడు కనిపించకుండా పోవడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనకు గురయ్యారు. అతడిని పోలీసులు తీసుకెళ్లారని, అనంతరం ఏమైందో మాకెవరికీ తెలియదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఒక ఆయుధంగా చేసుకొని కూటమిపై, మరీ ముఖ్యంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు లోకేష్ని టార్గెట్ చేస్తూ విపరీతంగా విమర్శలు గుప్పిస్తుంది. ముఖ్యంగా ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని, పూర్తి స్థాయిలో విచారణ జరగాలని, దీని వెనక ఎవరైతే పెద్దలున్నారో వాళ్ళందరినీ కూడా బయటికి లాగాలని డిమాండ్ చేస్తుంది వైసీపీ కాంగ్రెస్ పార్టీ. ఇదిలా ఉండగా మరొక వైపు లాకప్ డెత్పై కూడా ఆరోపణలు వస్తున్నాయి. సాయి కృష్ణను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళి 3rd డిగ్రీ ప్రయోగించారు, ఆ తర్వాతనే అతను కనిపించకుండా పోయాడు అనేటువంటి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను అధికారులు అధికారికంగా నిర్ధారించలేదు. కేసుపై విచారణ జరుగుతుందని మాత్రమే చెప్తున్నారు. తద్వారా ఏ విధంగా అధికారులు ముందుకెళ్తారో చూడాలి. సీఎం చంద్రబాబు నాయుడు ఇదే విషయంపై అత్యవసరంగా సమీక్షను కూడా ఏర్పాటు చేశారు. సింగపూర్ పర్యటన సందర్భంగా అక్కడికి వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఇది ఇప్పుడు కాపు కులాన్ని పెనవేసుకొని పోయింది. డీజీపీ, ఇంటెలిజెన్స్ అఫీషియల్స్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సమావేశమై కేసు యొక్క పురోగతిని ఇప్పటి వరకు సమీక్షించడం జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ఇప్పటికే అతనిపై సస్పెన్షన్ చర్యలు తీసుకుంటున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. మరొక వైపు సాయికృష్ణ తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె ఆవేదన అరణ్య రోదనగా మారింది. ఈ కేసులో అత్యంత హృదయ విదారకమైనటువంటి అంశం గురించి మనం చెప్పుకోవాలంటే, సాయికృష్ణ తల్లి చేసినటువంటి ఒక విజ్ఞప్తి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎక్కడో తగిలింది. నా కొడుకు బ్రతికి ఉంటే చూపించండి, లేకపోతే కనీసం ఆ బూడిదైనా నాకు ఇవ్వండి అని ఒక తల్లి చేసిన వ్యాఖ్య రాష్ట్ర రాజకీయాన్ని కుదిపేస్తుంది. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి సమాధానం లేక ఒడ్డును పడ్డ చేపలాగా గిలగిలా కొట్టుకుంటుంది. ఒక పక్క వైసీపీ కాంగ్రెస్ పార్టీ కాపు కులాన్ని టార్గెట్ చేస్తూ పేర్ని నాని, అంబట్ రాంబాబు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఈ అంశంపై సమాధానం చెప్పలేని, కౌంటర్ ఇవ్వలేని పరిస్థితికి కూటమి ప్రభుత్వం వెళ్ళిపోయింది. మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం ఇప్పటి వరకు ఈ అంశంపై నేరుగా స్పందించిన దాఖలాలైతే లేవు. ఇక కోర్టులో ఏ విధమైన సమాచారాన్ని వెళ్లించారో చూడగా, ఆల్రెడీ కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఇచ్చారు. సాయికృష్ణ ఎక్కడున్నాడో ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. మేము వెతుకుతున్నాం, మాకు ఏ రకమైన సమాచారం లేదు అని పోలీసులు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఇక రాజకీయ కోణం విషయంకి వస్తే, ఈ కేసులో కులం, రాజకీయం, మతం, కాపు యువకుడు అనేటువంటి పదాలు పదే పదే వస్తున్నాయి. దీంతో పాటుగా ఏదైతే లివింగ్ రైట్, ఆ లివింగ్ రైట్ అంశాన్ని, అతను ఏ రకమైన బ్యాక్గ్రౌండ్ ఉన్నా అతనికి జీవించే హక్కు ఉంది, ఏ రకమైన చర్యలు తీసుకున్నా చట్ట ప్రకారమే ముందుకు వెళ్ళాలి తప్ప పోలీసులు ఏ రకంగా ముందుకు వెళ్ళకూడదు. ఇది ఒక మానవ హక్కుల సమస్యగా మారిపోయింది. దాన్ని అదేవిధంగా చూడాలి అని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. సాయికృష్ణ కేసులో నిజం ఏదైనా కావచ్చు. ఒక యువకుడు అదృశ్యం కావడం
అతని కుటుంబ సభ్యులు న్యాయం కోసం ఎదురుచూడటం, కోర్టు జోక్యం చేసుకోవటం అనేవి రాష్ట్ర వ్యాప్తంగా మానవ హక్కులకు ఉన్నటువంటి పరిరక్షణపై విస్పష్టమైన సందేహాలైతే కలుగజేస్తున్నాయి. ఈ కేసులో పూర్తి నిజానిజాలు బయటికి రావాలి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అనేటువంటి అభిప్రాయాన్ని ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు వెలిబుచ్చుతున్నాడు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సాయి కృష్ణ మిస్సింగ్ అనేది మానవ హక్కుల ఉల్లంఘనైనా ఆ తల్లి రోదనకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, కూటమి నాయకులకు ఉందా లేదా? మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత మందికి ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి.